హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరికీ కూడా 2 పథకాల ద్వారా ఒకేసారి డబ్బులనైతే ఖాతాలకు జమ చేయబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. అదేవిధంగా ఏపీలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్తనైతే తీసుకోవడం జరిగిందండి. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతన్నులందరికీ కూడా ఒకేసారి అన్నదాత సుఖీభవ, అదేవిధంగా పీఎం కిసాన్ పథకాలకి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే ముహూర్తం అయితే ఖరారు చేయడం అయితే జరిగిందండి. మరి యొక్క డబ్బుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పలుమార్లు ఈ డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి తేదీలు ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చాలా వాయిదాలు అయితే వేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇందులో అర్హులను గుర్తించే ఎంపిక అనేది చాలా కష్టతరంగా ఉంది. అందువల్ల లేట్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం అయితే జరుగుతుందండి. మరి ఇంతకాలంగా కూడా చాలామంది అర్హత లేకుండా కూడా చాలామంది యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ప్రభుత్వానికి చాలా రకాల ఆరోపణలు అయితే రావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా నిజమైన అర్హులు యొక్క పథకాన్ని పొందలేకపోతున్నారని చెప్పేసి మరొక రకమైన విమర్శలు కూడా తలెత్తడం జరుగుతుందండి. ఇలాంటి వాటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా మరి ఏపీలో కూటమి ప్రభుత్వం అర్హుల ఎంపిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా గట్టిగా నిర్ణయం అయితే తీసుకోవడమే జరిగిందండి. దీనివల్ల మరి ఈ యొక్క పథకం ప్రారంభం లేట్ అవుతుందని చెప్పడం అయితే జరుగుతుందనమాట. మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఖాతాలో వేస్తారు, ఏ విధంగా మరి అర్హుల ఎంపిక అనేది ఉంటుంది, కొత్తగా రైతు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి దాదాపుగా 46 లక్షల మందికి పైగా రైతులు 2 విడతల్లో 14,000 రూపాయల వరకు పొందారండి. ఇక మూడో విడత డబ్బులు 7,000 రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే పీఎం కిసాన్ నుంచి 2,000 రూపాయలు, అదేవిధంగా మరి మనకి అన్నదాత సుఖీభవ పథకం నుంచి 4,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలకు జమ చేయాలని చెప్పేసి తాజాగా నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. మూడో విడత కింద మరి అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాల్లో కూడా 6,000 రూపాయలు విడుదల చేసేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద ఎప్పుడు వస్తాయో తెలియక చాలామంది రైతన్నులు ఇబ్బంది పడుతూ ఉన్నారండి. లబ్ధిదారులకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా డేట్ అనేది ఫిక్స్ చేసిందనమాట. ఈ ఫైనల్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీభవ కూడా పీఎం కిసాన్ ఎప్పుడైతే డబ్బులు ఖాతాల్లో జమ చేస్తారో అదే రోజున అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో కూడా ఈ యొక్క డబ్బులు అనేవి జమ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఇక అర్హుల ఎంపిక ఏ విధంగా ఉంటుంది, మరి ఎలాంటి వారికి యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి వస్తాయి అన్న పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏపీలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలందరికీ కూడా ఏడాదికి 20,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చెప్పడం అయితే జరిగిందండి. చెప్పినట్టుగానే ప్రతి పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఆ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా సూపర్ 6 పథకాలని అమలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. ఈ మేరకు రైతులకు అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి రైతుకి కూడా ఎక్కడా కూడా మరి పంట వ్యవసాయం చేయడానికి కానీ పంటలు పండించడానికి కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో రైతన్నలకి సంవత్సరానికి మరి 20,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. చెప్పినట్టుగానే మరి ఈ పథకాన్ని 3 విడతల్లో సంవత్సరానికి అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా 2 విడతల ద్వారా మనకి డబ్బులు అయితే ఖాతాలోకి వచ్చేసాయండి. ఇక మూడో విడతగా కేంద్రం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అయితే రావాల్సి ఉందన్నమాట. చాలామంది రైతన్నులు ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు మరి ఖాతాల్లోకి జమ అవుతాయా అని చెప్పేసి చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంటలు పెట్టుబడి ఆ సమయంలో రైతన్నలకు ఈ కాస్త అమౌంట్ అనేది చాలా చేదోడు వాదోడుగా ఉంటుందన్నమాట. రైతులు కూలీల ఖర్చులకు కానివ్వండి, విత్తనాలు ఎరువులు కొనుక్కోవడానికి కానివ్వండి, ఇతర వ్యవసాయానికి సంబంధించిన ఖర్చులు అనేవి రైతన్నలు మరి వీటి ద్వారా బయట దళారుల దగ్గర నుంచి అప్పులు చేసుకోకుండా 2 రూపాయల వడ్డీకి డబ్బులు తెచ్చుకోకుండా ఎంతో కొంత రైతన్నలకి ఊరట కలిగించాలి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో మరి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రైతుల కోసం పలు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం అయితే జరిగింది. అయితే ఈ సంక్షేమ పథకాలు తప్పుదారి పడుతున్నాయని, అర్హత ఉన్న రైతులకి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందకుండా అర్హత లేని వాళ్ళు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా విమర్శలను అయితే ఎదుర్కొంటూ ఉందన్నమాట. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సీరియస్గా స్పందించి అర్హత ఉన్న ప్రతి రైతుకి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అందాలి, మరి రైతు
ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఇప్పటికే అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఈ మేరకు వెబ్ ల్యాండింగ్ ద్వారా మరి నిజమైన అర్హులను ఎంపిక చేయడం, అదేవిధంగా శాటిలైట్ సర్వే చేయడం కూడా ఆల్రెడీ చేపట్టింది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీని ద్వారా మరి చిన్న సన్నకారు రైతులు లబ్ధి పొందే విధంగా ఊరటైతే లభిస్తుందనమాట. వెబ్ ల్యాండింగ్ అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. వెబ్ ల్యాండింగ్‌లో చాలామందికి మరి ఆధార్ కార్డులో నెంబర్స్ అనేవి తప్పుగా పట్టము, అదేవిధంగా ఒక సర్వే నెంబర్ పైన ఎక్కువ మంది రైతులకి సర్వే నెంబర్ పైన పొలం అనేది నమోదై ఉండటం, దీంతో పాటుగా మరి ఒకే రైతుకి ఈ 2, 3 సర్వే నెంబర్లు కలిగి ఉండటం, ఇలాగా కొన్ని ఇబ్బందుల వల్ల ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం చాలామంది నిజమైన అర్హత ఉన్న రైతులు కూడా పొందలేకపోయారండి. ఇవన్నీ సవరించమని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఇలాంటి మిస్టేక్స్ ఉండి ఎవరికైనా మరి ఒకటో విడత కానీ, రెండో విడత కానీ అన్నదాత సుఖీభవ డబ్బులు పొందలేని రైతులు ఎవరైతే ఉంటారో వారి వెంటనే మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా ఆధార్ బుక్ 2 కనుక తీసుకుని వెళ్ళి మీరు అక్కడ ఉన్న రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ అధికారులతోటి మీరు ఒకసారి వీటిని చెక్ చేయించుకోవాలి. ఈ విధంగా చెక్ చేసిన తర్వాత మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుందండి. తద్వారా ఫ్రీగానే మీకు ఈ సవరణలన్నీ కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎలాంటి రుసుము తీసుకోకుండా రైతన్నలని ఆదుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులకి ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే కనుక వారికి కూడా కొన్ని రకాల నిబంధనలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. కొత్తగా పొలం కొనుక్కున్న వాళ్ళు, లేకపోతే వారసత్వంగా కొత్తగా పట్టాదారు పాస్బుక్ వారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వారందరూ కూడా మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, యాక్టివ్లో ఉన్న బ్యాంక్ నెంబరు, వాడుకలో ఉన్న ఫోన్ నెంబరు ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి గవర్నమెంట్ పెట్టిన నిబంధనల ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకున్న రైతులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వతంగా నివాసితులే ఉండాలండి. అన్నదాత సుఖీభవకి కానివ్వండి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి కానివ్వండి, రెండు కూడా మనకి రెండిటికి కలిపేసి ఒకే రకమైన నిబంధనలు అయితే ఉంటాయన్నమాట. దీంతో పాటుగా రైతు ఖచ్చితంగా 18 సంవత్సరములు పూర్తి చేసుకుని ఉండాలి. దీంతో పాటుగా రైతు ఖచ్చితంగా మీరు చేస్తున్న వ్యవసాయాన్ని ఈ క్రాఫ్ట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలండి. దీంతో పాటుగా ఫార్మర్ ఐడి కూడా రిజిస్టర్ అనేది చేయించుకోవాలి. దీంతో పాటుగా కేవైసీ అనేది చేసుకోవాలండి. మీ యొక్క ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని మీరు ఉంటే కనుక తప్పనిసరిగా మీకు ఈ డబ్బులు అనేవి ఖాతాలోకి జమ అవడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మరి ఇంకా ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే, దీంతో పాటుగా కౌలు రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ వారికి కూడా సేమ్ నిబంధనలు అయితే వర్తిస్తాయండి. దీంతో పాటుగా కౌలు రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారి దగ్గర ఆర్సీసీసీ కార్డు అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు ఈ యొక్క కార్డు అనేది కలిగి ఉండాలి. దీంతో పాటుగా అన్నదాత సుఖీభవకు సంబంధించిన రైతులు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలండి. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది మీకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా రైతు భరోసా కేంద్రాల వద్ద మీకు ఈ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేయడం అయితే జరుగుతుంది. మీరు ఆధార్ కార్డు, మీ యొక్క పట్టాదారు పాస్బుక్ తీసుకుని వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి అధికారులు మీ దగ్గర ఎలాంటి రుసుము తీసుకోకుండా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసి మీకు ఒక ఆధార్ నెంబర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా మనకి ఫార్మర్ రిజిస్టర్ ఐడి ఉంటుందన్నమాట. అది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఉంటేనే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి పడతాయండి. ఫార్మర్ ఐడి లేకపోవడం వల్ల చాలామందికి కూడా మరి అర్హుల లిస్టులో పేరు లేకపోవడం కూడా జరిగిందనమాట. కాబట్టి దీంతో పాటుగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా 6 స్టెప్ వెరిఫికేషన్తో పాటు P4 సర్వే కూడా చేయించుకుని ఉండాలండి. దీంతో పాటుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు నమోదే ఉండాలి. ఒకే కార్డు పైన ఒక రైతుకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఒకే కార్డులో పలువురు కుటుంబ సభ్యులపైన పొలం అనేది రిజిస్ట్రేషన్ అయి ఉన్నా కానీ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఒక రేషన్ కార్డు పైన ఒకరికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అనేవి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు కానివ్వండి పట్టడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. మరి ఇక లేట్ చేయకుండా మీరు వెంటనే యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.